పిల్ల పాపలతో ఈ ఇంట్లో 10 కాలాల పాటు ఉంటుంది అనుకున్నాను. ఇలా అర్ధాంతరంగా దూరం అయిపోతుంది అనుకోలేదు. ఆ దేవుడికి కూడా న్యాయం లేకుండా పోయింది. పోయిన దాని గురించి అంతగా బాధపడుతున్నారేంటి? చూడు, నేను అసలే బాధలో ఉన్నాను. దయచేసి నా ఏడుపేదో నన్ను ఏడవనివ్వండి. మీకు కావాల్సింది ఆశ కాబట్టి సంతోషంగా వెళ్ళి అనుభవించండి. నా తోలికి మాత్రం రావద్దు. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి, పోండి. మీ కోడలంటే మీకు అంత అభిమానమా? మధుమతిని నేను కోడలుగా అనుకుంటే ఈ కన్నీళ్లే వచ్చేవి కాదు. నా కూతురు అనుకున్నాను కాబట్టే ఈ కన్నీళ్ళు వస్తున్నాయి. మావయ్య గారు, వద్దమ్మా, దయచేసి నన్ను అలా పిలవకు. అలా పిలిచే అర్హత నా కోడలు మధుమతికి తప్ప మరెవరికీ లేదు. అర్హత ఉంది కాబట్టి పిలిచాను మావయ్య గారు. ఏమిటమ్మా నువ్వు అనేది? మీ కంట కన్నీరు చూసి నా కళ్ళు చెమ్మగిల్లాయి అంటే నేనెవరు ఇంకా అర్థం కాలేదా మావయ్య గారు? అంటే అంటే నువ్వు మధుమతివా? అమ్మా మధు, లే తల్లి, లేమ్మా. నన్ను క్షమించండి మావయ్య గారు. నేను బతికుండు కూడా మిమ్మల్ని ఏడిపించాను, మీ కన్నిటికీ కారణమయ్యాను. లేదమ్మా, నువ్వు బతుకున్నావన్న సంతోషం ముందు ఈ బాధ ఏపాటిదమ్మా? చాలమ్మా. మామయ్య గారు అన్న పిలుపు వినగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చిందమ్మా. గుండెల్లో బరువంతా దిగిపోయినట్టుందమ్మా. అవును, ఈ వేషం ఏమిటి? బసంతగా నువ్వు రావటం ఏమిటి? అంతా విధిరాత మావయ్య గారు. అసలేం జరిగిందంటే అలా వదిన సహాయం వల్ల ఇంత దూరం రాగలిగాను. వీళ్ళిద్దరు ఎవరు? మీ కూతురులాంటి కోడల కోసం వచ్చిన నీ కూతురు కౌసల్య నాన్నగారు. అమ్మా కౌసల్య, నువ్వా? అవును మామయ్య గారు. మధుమతికి అండగా ఉండడానికి నేను మీ అమ్మాయి తన అమ్మ నాన్నలుగా వచ్చాం. చాలా సంతోషంగా ఉంది అల్లుడు గారు. తన తమ్ముడి కాపురం నిలబడటానికి, నా బిడ్డ చేసిన సహాయానికి నేను గర్వపడుతున్నాను. నా కుటుంబం కోసం మీరు పడుతున్న శ్రమకి, తాపత్రయానికి ఆనందపడుతున్నానమ్మా. పదమ్మా మధు, పద. ఎక్కడికి మావయ్య గారు? వద్దమ్మా, ఈ రాక్షసుల మధ్య నువ్వు ఉండకూడదు. ఎక్కడైనా క్షేమంగా ఉంటే నాకు అదే చాలు. నువ్వు పుట్టేటికి వెళ్ళిపో, తక్షణం వెళ్ళిపో. వెళ్ళమ్మా, నా మాట విను. మావయ్య గారు, నన్ను క్షమించండి మావయ్య గారు. నాకు నా ప్రాణాలే కావాలనుకుంటే వీళ్ళందరి మీద కేసు పెట్టి శిక్ష వేయించి ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా ఉండేదాన్ని. కానీ ఇది నా కుటుంబం, వీళ్ళంతా నా వాళ్ళు, నా అత్త, నా భర్త, నా తోటి కోడళ్ళు. నేనిక్కడే ఉండాలి, చచ్చేదాకా వీళ్ళతోనే కలిసి బతకాలి. అలా ఉంటేనే నాకు, నా కన్న వాళ్ళకి గౌరవం. కాదని నా స్వార్థం నేను చూసుకుంటే నా జీవితానికి అర్థమే ఉండదు మావయ్య గారు.